హాయ్ ఎవ్రీవన్. వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్ అని ఒక సామెత ఉంది. అంటే చికిత్స చేయలేనిది భరించాలి అని. అలాగే ప్రస్తుత వ్యాక్సినేషన్ పరిస్థితి చూస్తే ఇదే స్లోగన్ అప్లికబుల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వలేనప్పుడు ఫ్రీగా ఇవ్వాలి వ్యాక్సిన్ అన్న పట్టుదలతో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టుబడ్డంతో ప్రభుత్వం కూడా ఫ్రీగా ఇవ్వాలి అన్న సంకల్పంతో అయితే మరి జరిగింది ఏంటి? ఒక రిపోర్ట్ ప్రకారం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్న రెండు మేజర్ సంస్థల కంబైన్డ్ కెపాసిటీ నెలకి సుమారుగా 11 నుంచి 12 కోట్ల డోసులు. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆప్టిమం కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. అందులో ఒక రీజన్ వాళ్ళు సైట్ చేసింది ఏంటంటే ఎకనామిక్ వైబిలిటీ, రా మెటీరియల్ యాక్సెసిబిలిటీ, థింగ్స్ లైక్ దట్. సరే, ఎకనామిక్ వైబిలిటీ అందాం, అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్. మరి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వాళ్ళకి వర్కౌట్ అవునప్పుడు వాళ్ళకి వర్కౌట్ అయ్యే పద్ధతిలో ముందే ఫండింగ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవో చూసి యూనిఫామ్ ప్రైసింగ్ ముందే ఫిక్స్ చేసి సిటిజన్స్కి అనౌన్స్ చేసేసి వ్యాక్సిన్ ఈ పాటికి వచ్చేట్టు చేయగలిగి ఉంటే చాలా బాగుంది. నేను ఒక ఆర్టికల్ విషయం మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఇండియా రిక్వైర్స్ 80,000 crore rupees ఫర్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ ఇయర్. December 19, 2020 టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ హెడింగ్. ఇండియా రిక్వైర్స్ 80,000 crores అని కనుక కొట్టేస్తే గూగుల్ సెర్చ్లో వచ్చేస్తుంది ఆర్టికల్. తప్పనిసరిగా చదవాలి. సరే, అందులో ఒక స్టేట్మెంట్, మిగతావన్నీ అలా ఉంచేస్తే ఎస్ఐ తరఫున ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటో వచ్చిన ప్రకటన ఏమిటి అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ గవర్నమెంట్ గెట్టింగ్ ఇన్ టు యాక్షన్. So this was the situation about 6 months back itself. అంటే వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వలేనప్పుడు ఫ్రీగా ఇవ్వాలి అని పట్టుబట్టడంతోనే ఈ సమస్య వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది మ్యానుఫ్యాక్చరర్ ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎవరు ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వాలని అనుకోరు. మీరు 80,000 crore 130 crore డివైడ్ చేస్తే సుమారుగా 600 వస్తుంది. అంటే పర్ హెడ్ 600 rupees అనుకోండి వ్యాక్సిన్. ఇది December 19, 2020లోనే వర్కౌట్ అయినప్పుడు, అంటే ఆ చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారం యూనిఫామ్ ప్రైసింగ్గా అంతటి పాపులేషన్కి 600 రూపాయల చొప్పున వ్యాక్సిన్ పాస్ ఆన్ చేసేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ కనుక ఫండింగ్ చేసేసి, లేదు వాళ్ళతో టైఅప్ పెట్టేసుకుని వాళ్ళకి కాస్ట్ ప్రాబ్లం లేకుండా, ప్రజలకు వ్యాక్సిన్ ప్రాబ్లం లేకుండా, గవర్నమెంట్కి ప్రతిష్ట ప్రాబ్లం లేకుండా ఎగ్జిక్యూట్ చేసేసి ఉంటే ఈ పాటికి వ్యాక్సిన్ షార్టేజ్ ఇంత ఉండేది కాదు. ఇంత పాపులేషన్ ఉన్న దేశంలో వ్యాక్సిన్ రోల్అవుట్ చేయడం అన్నది ఓవర్ నైట్ అయ్యే పని కాదు. ఇట్ నీడ్స్ ప్లానింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్. కాబట్టి ఇవాళ మరి అలా చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే నాకు అనిపిస్తున్నది ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, ఈ మూడే ఒక త్రిభుజం లాంటి వాడు. వ్యవస్థ అనే ట్రయాంగిల్కి ఈ ముగ్గురు 3 సైడ్స్ లాంటి వాడు. ఇందులో ప్రతి ఒక్కళ్ళు మీరు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి తీరాలి అని ప్రజలు, లేదు ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం బెటర్ అని వాళ్ళు, మరి అపోజిషన్ ప్రతిపక్షాలు కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఎందుకు ఇవ్వరు అని వాళ్ళు పట్టుపట్టడం. దీనివల్ల సమస్య తీవ్రత పెరిగింది కానీ సమస్య తగ్గిందేం లేదు. ఈ రోజుకి సుమారుగా 17 నుంచి 18 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వచ్చింది. ఇందులో ఫుల్లీ వ్యాక్సినేట్ అయిన వాళ్ళు, అంటే బోత్ డోసెస్ అయిన వాళ్ళు సుమారుగా 3 నుంచి 4 కోట్ల మంది ఉంటారు బహుశా. మరి మిగతా వాళ్ళకి వ్యాక్సిన్ అందేది ఎప్పుడు? ప్రొడక్షన్ జరిగేది ఎప్పుడు? కాబట్టి మనం ఎలా చేస్తే ప్రాక్టికల్గా ఫీజిబుల్ అన్నది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 600 రూపాయలు వ్యాక్సిన్ ఖర్చు పెట్టడానికి ప్రజలు సందేహించరు నా ఉద్దేశంలో. ఇవాళ పడుతున్న అవస్థలు చూస్తే, ఇవాళ పడుతున్న అవస్థల్లో ప్రజలు కరోనాకు అయ్యే ఖర్చు గురించి, అవస్థల గురించి, హాస్పిటల్స్లో ఎదుర్కోవాల్సిన ఇబ్బందుల గురించి ఎక్కువ బాధపడుతున్నారు. స్ట్రెస్ దేనివల్ల వస్తుందంటే కరోనా వస్తుందన్న భయంతో కాదు. ఇదే కనుక వైద్యం అందరికీ అందుబాటులో ఉంటే, ఇదే కనుక అన్ని వసతులు అందుబాటులో ఉంటే, ఇదే కనుక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ అందుబాటులో ఉంటే ఇంత అవస్థ ఉండేది కాదు. ప్రజలు ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వరు. సో నేను
నేను స్ట్రెస్ చేసేది ఏంటి అంటే, ఇప్పటికైనా అయిపోయింది పక్కన పెట్టి, ఇవాళ సరే పోనీ ఫ్రీగా ఇద్దాం అనుకున్నారు, ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. ఇవాళ స్పుట్నిక్ వ్యాక్సిన్ ₹1250 పర్ డోస్ అంటున్నారు. ఈవెన్ ప్రస్తుతం రోల్అవుట్ చేసిన వ్యాక్సిన్స్లో కూడా ఏదో ఒక వ్యాక్సిన్ అనుకుంటా స్టేట్స్కి ఇది ఇచ్చేశారు కొంత కోట, వాళ్ళు ఓపెన్ ప్రైసింగ్లో పెడుతున్నారు. కాబట్టి జరిగింది ఏంటి దీనివల్ల? అది ఆచరణలోకి పెట్టలేకపోగా విపరీతమైన నష్టం జరిగింది. 21-22 ఆర్థిక సంవత్సరానికి ఎకానమీ గ్రోత్ డిఫరెంట్ ఏజెన్సీస్ ప్రొజెక్ట్ చేస్తాయి ఎప్పుడు యూజువల్గా. మళ్ళీ వాళ్ళు సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎకానమీలో వచ్చే మార్పులను బట్టి. మరి సెకండ్ వేవ్ ఇంపాక్ట్ అనండి ఏదన్నా అనండి, ప్రస్తుతం మార్చిలో ప్రొజెక్ట్ చేసిన ప్రొజెక్షన్ ఆఫ్ 11% నుంచి ఒక సంస్థ సుమారుగా 3% దాదాపు తగ్గించేసి గ్రోత్. కొన్ని సంస్థలు 4% తగ్గించాయి దరిదాపుల్లో. ఇవాళ పెట్రోల్ మీద సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ కొంటున్నారా లేదు? ప్రజల ఆరోగ్యానికి వైద్యానికి ఖర్చు పెట్టడానికి సందేహించడం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎవరికి ఆరోగ్యం కంటే ఇంకోటి ఏది ఇంపార్టెంట్ కాదు, విద్య కంటే ఇంకోటి ఏది ఇంపార్టెంట్ కాదు. ఎలాంటి వాళ్ళు కడుపు కట్టుకుని చదివిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు కడుపు కట్టుకుని వైద్యం చేయిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఫ్రీగా ఇవ్వలేకపోగా ఎకానమీకి లాస్ వచ్చింది. ఎన్నో జీవితాలు పోయాయి, జీవనోపాధి కోల్పోయారు. 2.5 లక్షల మంది పోయారు అని చెప్తున్నారు. మరి యాక్చువల్గా డెత్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి డెఫినెట్గా. ప్రపంచంలో ఏ దేశం కూడా యాక్చువల్ మరణాల సంఖ్యను రివీల్ చేయదు. ఇందులో ఒక రేషనల్ ఉంటుంది. ఏమిటి అంటే ప్రజలు భయాందోళనకు గురవుతారు. అయితే మరి అది ఒక రేషనల్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అనేక రీజన్స్ ఉంటాయి. కాబట్టి మరి యాక్చువల్ డెత్ రేట్స్ ఆర్ డెత్ నెంబర్స్ ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సరే కాసేపు 2.5 లక్షల మంది అనుకుందాం, ఇంటూ 5 యావరేజ్ ఫ్యామిలీ సైజ్ 5 అని కనుక తీసుకుంటే 12.5 లక్షల మంది. ఈ 12.5 లక్షల మంది ఖర్చు పెట్టే వినియోగంలో తేడా వస్తుంది, డిమాండ్లో తేడా వస్తుంది, ఎకానమీలో తేడా వస్తుంది. కామన్ సెన్స్ ఇది. దీనికి పెద్ద ఎక్స్ట్రాడినరీ ఎకనామిక్స్ కూడా అక్కర్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏ వ్యాక్సిన్స్ లాంటిదో రిలీజ్ వేసేసి ప్రజలందరికీ యూనిఫామ్ ప్రైసింగ్తో వ్యాక్సిన్ని అవైలబుల్ చేసి ఉంటే అదొక పద్ధతిగా ఉండేది. ఐదర్ వ్యాక్సిన్స్ వేసేసి ఫ్రీగా ఇవ్వగలగడం అన్నా, లేదా మరి యూనిఫామ్ ప్రైసింగ్తో ప్రజల్ని కొనుక్కోమన్నా ఇంతకంటే బాగుండేది. తప్పేమీ లేదు. గవర్నమెంట్కి ఉండే లిమిటేషన్స్ గవర్నమెంట్కి ఉన్నాయి, చెప్పచ్చు ప్రజలకి, తప్పేమీ లేదు. తర్వాత సంగతి అవసరమైతే ఆ 80 ప్రజల్ని కొనుక్కోమన్న వాళ్ళు ట్యాక్స్లో కన్సెషన్ ఇవ్వచ్చు, ఇంకో పద్ధతిలో ఇది ఇవ్వచ్చు. కాబట్టి సరే గత డోంట్ సాస్ ఆర్డస్ట్ అని ఇది ఉంది. అంటే రంపం పొట్టు ఇంకా పొట్టు చేయలేము, అయిపోయింది ఏదో అయిపోయింది. సెకండ్ వేవ్, డిస్పైట్ సెకండ్ వేవ్ వార్నింగ్, వీ కుడ్ నాట్ ఎఫెక్టివ్లీ రోల్ అవుట్ వ్యాక్సిన్స్. వాట్ ఎవర్ ఆర్ ద రీజన్స్, సరే ఇది పక్కన పెడదాం. వాట్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్? థర్డ్ వేవ్ at any time is likely to strike అని వార్నింగ్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ లైక్లీ టు అఫెక్ట్ చిల్డ్రన్ అని కూడా వార్నింగ్ వస్తుంది. మరి వాట్ అబౌట్ ద థర్డ్ వేవ్? వాట్ ఈస్ ద ప్రిపరేషన్? వేర్ డూ వీ స్టాండ్? కాబట్టి ఇప్పటికైనా మనం చేయలేనిది ఏమన్నా ఉంటే అది చేయలేము అని చెప్పేసి ప్రజలు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, కలిసికట్టుగా ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వము అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తేనే ఈ సమస్య నుంచి బయటపడగలం. ఇది సామాన్యమైన సమస్య కాదు అన్నది అందరికీ తెలుసు. ఒక అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్ కింద భావించదు. దీనివల్ల